నేడు ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరగబోతుంది. సమావేశానికి కూటమి పార్టీల నాయకులు హాజరు కానున్నారు. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కూడా హాజరు కాబోతున్నారు. సమావేశానికి ఆప్ దూరంగా ఉండనుంది. సమావేశానికి 23 పార్టీలు వస్తాయని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీటెస్ట్కు సంబంధించిన ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను ఎన్టీసీ విడుదల చేసింది. ఇక రీటెస్ట్ రాసే అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందనే సమాచారాన్ని ఈ స్లిప్ ద్వారా చూసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లోనే వంట గ్యాస్ కమర్షియల్ ధరలు తక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు పొరుగు దేశాల కంటే మన దగ్గరే గ్యాస్ సిలిండర్ ధర చాలా చౌకగా ఉన్నట్టు తెలిపింది. తమిళనాడులో టీవీకే ప్రభుత్వంపై మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే ప్రభుత్వం 3 నెలలు కూడా కొనసాగడం కష్టమేనని వ్యాఖ్యానించారు. మరో 6 నెలల వరకు ఎలాంటి విమర్శలు చేయబోనని చెప్పారు. ఆ ప్రస్తుత పరిస్థితులను చూసి మాట్లాడక తప్పడం లేదని తెలిపారు. ఇక టీ20 లీగ్లో కీలక ఘట్టం పూర్తయింది. ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా సాగింది. భారత్ టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ 33 లక్షలతో అత్యధిక ధర దక్కించుకున్నాడు. మరో టీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్ 14 లక్షల రూపాయలు పలికారు. పశ్చిమాసియా యుద్ధంలో తాము విధించిన షరతులకు ఇరాన్ తలొగ్గాల్సిందేనని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. అప్పటి వరకు ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయబోమని తేల్చి చెప్పారు. ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. లెబనాన్ను ఈ తాత్కాలిక ఒప్పందంలో భాగం చేయాలనే ఆలోచన లేదని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్ ఏఐ సలహాదారు శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా చేశారు. ఈ నెలాఖరున పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ట్రంప్ పాలనలో శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు. 18 నెలల పాటు ఆయన సేవలందించారు. అమెరికాలోని ఒహాయో రాష్ట్రం టొలీడో నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పులో 12 మంది గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. 2 వ్యక్తులు ఆయుధాలతో కాల్పులు జరిపినట్లు సమాచారం. అణ్వాయుధం తయారు చేయకుండా ఇరాన్ను అడ్డుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇది ప్రమాదకరమైన దేశమని, ఒకవేళ అణ్వాయుధం ఉంటే వాళ్లు ప్రపంచాన్ని నాశనం చేస్తారని చెప్పారు. చర్చలతో ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. భారత్కు చెందిన మేజర్ అభిలాష భారక్ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నుంచి యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. భారత ఆర్మీలో మొట్టమొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ గాను అభిలాష గతంలో చరిత్ర సృష్టించారు.